హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజైతే మా ఊరిలో తిరునాళ్ళనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తొండవారి తిరునాళ్ళైతే డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12th. చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఇందాకే అనమాట రెడీ అయ్యాం. ఇంకా రంగోలీ ఎలా అయితే వేసేసా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా నేనైతే అలా రంగోలి అయితే వేసాను అనమాట. ఈరోజు రథోత్సవం అనేసి ఇంకా కార్ ఫెస్టివలే కదా, అందుకే రంగోలి అయితే వేసా. రంగులైతే నింపుతున్నా వేసేసి. నా మర్దలు వీడియో తీస్తుంది. పక్క నుంచి హవీష్, పునీత్ ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నారనమాట. చాలా డేస్ అయింది వేయక. ఈ రథం ముగ్గు అయితే మళ్ళీ ఇప్పుడే వేసా. ఫైనల్గా నా రంగోలీ లుక్ అయితే ఇలా ఉంది. హ్యాపీ కార్ ఫెస్ట్ టు ఆల్. చిన్న రథం విత్ రంగోలీస్తో ఇలా అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా రంగోలీ అయితే వేయడం. రోజు స్పెషల్స్ ఏం చేస్తున్నాం ఏంటి అన్నది అయితే చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్లీ తిరునాళ్ళకి బిఫోర్ డే బ్యాలకి వేసుకొని ఈరోజు అయితే వెళ్తారనమాట. అంటే 12th కార్ ఫెస్టివల్ అని చెప్పాను కదా, 11th అయితే వేసుకొని ఈవినింగ్ 12th అయితే వెళ్తారు. బట్ మేము ఇంకా పిల్లలతో వెళ్ళంలే అనేసి ఈవినింగ్ అలా వెళ్తామనేసి ఈరోజు మార్నింగ్ అయితే చేస్తున్నాం అనమాట. పండగ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చూసేయండి. ఇంకా తిరునాళ్ళంటే స్పెషల్స్ వచ్చేసి ఏముంటాయి, బ్యాళ్ళకి వేసామన్నమాట. మేమైతే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. తొండపాడు తిరునాళ్ళ వ్లాగ్ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తిరునాళ్ళ ఎలా అవుతుంది, తిరునాళ్ళంటే రథం లాగుతారనమాట. చూస్తున్నాం ఏంటి అన్నది క్యాప్చర్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. మా రూబీ అయితే ప్రజెంట్ అయితే పడుకుంది, మా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడైతే బ్యాళ్ళకైతే వేసేయాలి. వాళ్ళు పడుకున్నప్పుడే మాకు పనులు అయ్యేది. ఎర్లీ మార్నింగ్ కళ్యాణోత్సవం క్లిప్ అనమాట. నేనైతే వెళ్ళలేదు, మా అన్న వాళ్ళు వెళ్ళారు, క్యాప్చర్ చేశారు. చాలా అంటే చాలా బాగా అవుతుంది. కళ్యాణం అయ్యాక ఈవినింగ్ రథం లాగుతారనమాట. ఇంకా ఒకసారి బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను మా గీత ఇద్దరం కలిసి వంటలు చేస్తాం. ఒకరు హెల్ప్ చేస్తుంటే ఇంకొకరు కుకింగ్ చేస్తామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాం. మా రూబీ చూడండి, బ్రేక్ఫాస్ట్ పెట్టినా తినకుండా ఎంత లేజీగా ఉందో. ఈ మధ్య చాలా అంటే చాలా లేజీగా అయిపోయింది రూబీ. ఇంకా నేనైతే కుడుములు అయితే వేయించుతున్నా. ఇంకా ఏమేమి చేశానో చూపించేస్తా, చూసేయండి. అలా వడియాలు, కుడుములు, రైస్, మునక్కాల సాంబార్, అంటే డ్రమ్ స్టిక్ సాంబార్ అంటారు కదా, మునక్కాడ సాంబార్ అయితే చేశా. ఇంకా ఆఫ్టర్ దట్ ఆలూ ఫ్రై అనమాట. ఎలా వస్తాయి అనుకున్నా, బట్ వంటలన్నీ బాగా కుదిరాయి. ఇది వచ్చేసి లెమన్ రైస్ కోసం గ్రేవీ. ఇంకొక సైడ్ అయితే కుడుములు అయితే అల్లుతున్నారనమాట నా మరదలు, మా అత్త. ఫైనల్గా లంచ్ అయితే చేసేసామన్నమాట. అలా కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఈవినింగ్ అయితే ఇంకా తిరునాళ్ళలోకి అయితే వెళ్ళాలి. కన్నయ్య చిన్న తిన్నావా, నువ్వు తిన్నావా చిన్న? పునీత్ ఎక్కడైతే అయ్యామన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వాలి. టైం వచ్చి 6 అయింది. ఇంకా ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ అయ్యామన్నమాట. ట్విన్నింగ్ అనమాట. నేను, నా మర్దల్, హవీష్ అండ్ పునీత్, మేమిద్దరం వాళ్ళిద్దరు. గుర్తుంటుందన్నట్టు అలా సేమ్గా అయితే వేసుకున్నాం. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట రెడీ అయ్యి.
అందరు రావాలి కదా. నలుగురం ఇలా లుక్ అయితే ఉంది, చాలా క్యూట్గా ఉన్నాం. ఫైనల్గా రెడీ అయ్యామన్నమాట, ఇంకా వెళ్తున్నాం. ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాం. మా అన్నయ్య వెహికల్లో అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే చీకటి అయిపోయింది. 6కి అలా వెళ్దాం అనుకున్నాం, బట్ మేము రెడీ అయ్యేసరికి టైం సరిపోయింది. ఈవినింగ్ ఉన్నారని చెప్పాడు వచ్చి. మేము వెళ్ళందే మంచి పని అయింది ఈవినింగ్ అనుకున్నాం. పిల్లలు అసలు కోఆపరేట్ చేసే వాళ్ళు కాదు, వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళం అంత రష్లో. ఇంకా తిరునాళ్ళలోకి అయితే ఎంటర్ అయ్యాం. చూడండి తిరునాళ్ళ లుక్ ఎలా ఉందో. తిరునాళ్ళంటే ఏముంటుంది, ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బెలూన్స్, పిల్లల బొమ్మలు, ఇవే కదా తిరునాళ్ళంటేనే. ఇంతే. నైట్ వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ రథోత్సవం ఇంకా లాగిన తర్వాత అయితే ఆయన ప్లేస్లో పెట్టేశారు. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మా పునీత్, మా అన్న, నా తమ్ముడు అయితే రాలేదు. క్యూ లైన్ అనమాట. టెంపుల్లో అయితే అంత రష్ ఏం లేదు, బయట అయితే చాలానే ఉన్నారు జనాలు. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాకైతే లుక్ అయితే ఇలా ఉంది. ఇది గుడిలోకి ఎంటర్ అవ్వడానికి గేట్. యాక్చువల్లీ అవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అన్నమాట. మొత్తం ఆర్టిఫిషియల్గానే డెకరేట్ చేసింది. మేము న్యాచురల్ ఫ్రూట్స్ ఏమో అని చూస్తున్నాం. ఇంకా బాబు ఉన్నాడనేసి మమ్మల్ని అయితే సైడ్ నుంచి అయితే పంపించారు. మా ఆయన అయితే క్యూలో వస్తున్నాడు. ఇక్కడ అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కళ్యాణం అయి ఉంటుంది. రంగనాథ స్వామికి కళ్యాణం అయితే అయి ఉంటుంది. ఇలా ఉందన్నమాట అలంకరణ అయితే. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే అలా దర్శించుకొని ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వచ్చాం. ఇక్కడ రంగనాథ స్వామి అంటే ఆయన ఇక్కడ ఎలా ఉంటారంటే పడుకొని ఉంటారనమాట. చూడండి లుక్ అయితే ఎలా ఉందో. అది కూడా అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆ స్వామి అనమాట, బొల్లికొండ రంగనాథ స్వామి. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది. ఎగ్జిట్ అయ్యామన్నమాట. మా ఆయన అయితే ఇంకా రాలేదు, ఆయన క్యూలో అయితే వస్తున్నాడు. మా దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఇది గుడి చుట్టూ అన్నమాట, పైన గోపురం అక్కడ కనిపిస్తుంది. అయితే మా హరీష్ అల్లరి అంతా ఇంత ఉండదు అనమాట, చాలా అల్లరి అయ్యాడు. ఇంకా ఇక్కడ మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట. డెకరేషన్ అయితే అలా ఉంది. చూడండి హరీష్ ఫుల్ ఆఫ్ లైట్స్ వచ్చేసరికి షాగింగ్లో అలా చూస్తూ ఉండిపోయినాడు అనమాట. తిరునాళ్ళ వ్యూ ఫైనల్గా. తిరునాళ్ళ అంటే మెయిన్ ఏంటి, ఎగ్జిబిషనే కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. బట్ మేమైతే ఎవరమైతే ఎక్కలేదు. మా ఆయన మా అన్నయ్య కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఎక్కితే నేనే ఎక్కేదాన్ని, ఇంకా నేను కూడా ఎక్కలేదు. పెద్ద జైంట్ వీల్ వేసారనమాట. బ్రేక్ డాన్స్ పెద్దవి చిన్నవి, ఇలా పిల్లల హెలికాప్టర్స్. నేను వెళ్ళక యాక్చువల్లీ 6 years అయిందనమాట. మరి ఇప్పుడైతే వెళ్ళా. తిరునాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంది. బాగా హ్యాపీ అనిపించింది నాకైతే, ఎందుకంటే ఆఫ్టర్ 6 years కదా మా ఊరి తిరునాళ్ళ చూడడం. పెద్ద జైంట్ వీల్ అయితే వేశారనమాట. జైంట్ వీల్స్, బ్రేక్ డాన్స్లు, ఇలా
టూ వేశారనమాట. కొలంబస్ పెద్ద పెద్దవి వేశారు. ఎందుకంటే ఇక్కడ టూ మచ్ ఆఫ్ రష్ ఉంటుంది. చాలా అంటే చాలా జనాలు వస్తారు. చుట్టుపక్కల విలేజెస్ చాలా ఉంటాయి. అందరూ వస్తారనమాట. అందుకే ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగా వేస్తారు ఎప్పుడు. నిలబడడానికి కూడా రష్ ఉండదన్నమాట. అంత అంటే అంత జనాలు ఉంటారు. మా పునీత్ అయితే చేయి చూపిస్తూ ఉన్నాడు అనమాట. నాకు కారు కావాలి, నేను ఎక్కుతా అన్నట్టు. వాడికి మాటలు రావు కదా, ఏడుస్తూ ఉన్నాడు చూపించి. నేను ఈ టైప్ ఆఫ్ జెయింట్ వీల్ అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అనమాట చూడడం. ఇంకా మేమైతే అలా ఊరికే వెళ్ళి చూసేసి అయితే వచ్చేసాం. కన్నా ఇంటికైతే వచ్చేసాం అనమాట. బ్యాంగిల్స్, బొమ్మలు, బొరుగులు, స్వీట్స్ ఇలా అన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే స్టార్ట్ చేశారు ఇద్దరు ఆడుకోవడం. ఇక్కడైతే నా అల్లుడు చూడండి, ఇప్పుడు తెచ్చామో లేదా అప్పుడే ఓపెన్ చేశాడు, ఆడుతున్నాడు అనమాట. ఇంకా ఇద్దరు ఒకటే బొమ్మ కోసం ఏడుస్తారు, ఎప్పుడు కొట్టుకుంటారు. ఫైనల్గా ఇలా అయితే మా తొండపాడు తిరునాళ్ళు అయితే అయిందనమాట. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే తిరుపతికి అయితే వెళ్ళాలి. ఆ వ్లాగ్ కూడా వీలైతే షూట్ చేస్తా, చూసేయండి. Like my video. Please do like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day. ఇంకొక వ్లాగ్లో అయితే కలుసుకుందాం. Bye bye.